తగ్గిపోతున్న తెలుగు మాధ్యమం అని హెడ్డింగ్ పెట్టి తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసే వారి సంఖ్య ఏటా తగ్గిపోతుంది. గత ఏడాది 1.61 లక్షల మంది తెలుగు మాధ్యమంలో రాయగా 71.08% ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 49,519 మంది మాత్రమే రాశారు. దాంట్లో 29,012 మంది అంటే 58.59% మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ బడులతో సహా అన్నిటిలోనూ ఆంగ్ల మాధ్యమం కొనసాగుతున్నందున పిల్లల సంఖ్య పెరిగింది. నోటీస్ పాయింట్. ప్రభుత్వ బడులతో సహా అన్నింటిలో ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియం కొనసాగుతున్న వల్ల పిల్లల సంఖ్య పెరిగింది. 5,60,864 మంది ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయగా 83.19% మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది కదా వార్త. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే ఈ ఏడాది నుంచి మీరు మొత్తం తొలగించేస్తున్నారు. కొత్తగా ఎవరికి ఇంగ్లీష్ మీడియం లేదు. మొన్నటిదాకా వాళ్ళు 9వ తరగతి అంతకు ముందు ఈ సంవత్సరం 10వ తరగతి వస్తే వాళ్ళని తీసేయడానికి మీకు కుదరదు. సో అందుకని తీసేయలేకపోయారు. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఇప్పుడు 6th లోనో 7th లోనో ఇలా స్టార్ట్ అయితే ఇంగ్లీష్ మీడియం ఉండదు. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం సంస్కరణ వల్ల ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల వల్ల ప్రభుత్వ బడుల్లో సంఖ్య పెరిగింది. పాస్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. 83.19% అయ్యారు. అదే తెలుగు మీడియంకి వచ్చేటప్పటికి 58.59% పాస్ అయ్యారని రాశారు. ఇది అసలు వార్త రాయాల్సింది. సో అసలు వార్తని తన తిరిగి ఎక్కడో లోపల ఇరికినట్టుగా రాస్తారు. సో పడిపోయిన 10వ తరగతి ఫలితాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకుని వచ్చినటువంటి ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన ప్రయోగాల వల్ల పడిపోయింది. ఇది రాయండి.